వివిధ విత్తనాలతో రూపొందించిన విత్తన బంతుల వల్ల కొండలు, రహదారుల పక్కన హరిత శోభ పెరుగుతుందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడ్డారు. విశాఖ ఎంవీపీ కాలనీలో ఎస్ఎస్ రాజా కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ఉత్సాహభరితంగా విత్తన బంతులు తయారు చేశారు. పర్యావరణ పరిరక్షణ స్వచ్ఛంద సంస్థలు, కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా కార్యక్రమం నిర్వహించాయి. వేప, కుంకుడు, చింత, రావి, మర్రి, మద్ది, టేకు, వేగిస, బాదం, మామిడి వంటి విత్తనాలను పేడ, బంకమట్టితో కలిపి విత్తన బంతులు సిద్ధం చేశారు. ఇలాంటివి తొందరగా పెరుగుతాయని పర్యావరణ పరిశోధకులు చెబుతున్నారు. దట్టంగా ఆకులున్న మొక్కలు, పొల్యూషన్ కట్ చేసే మొక్కలు, ప్రజలకి ఉపశమనం కల్పించి ఎండలో బాధపడుతున్న పిల్లలకు కానీ, పేషెంట్స్ కానీ, ప్రయాణికులకు కానీ ఉపశమనం కలిగించే మొక్కలు మనకు కావాలి. కుంకుడు, వేప, మద్ది ఇవన్నీ పెట్టి వీటిని తీసుకెళ్ళి ఏ కొండల మీద అయితే ఇరోజన్ బాగా వచ్చి గ్రీనరీ తగ్గిపోయిందో అక్కడ వేస్తారన్నమాట. ఇంత మంచి ప్రోగ్రాం నా ఉద్దేశంలో మీ ద్వారా ప్రజలకు బాగా తెలియాలి. ప్రతి స్కూల్లోనూ ప్రతి పిల్లవాడి చేత, ఆడపిల్ల చేత ఈ ప్రోగ్రాం చేయించాలి.